Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. అత్తయ్య హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఎవరంటారండి గీత? నీ చెల్లెలు రాధా. రాధా నా చెల్లెలా? నీ చెల్లెలే. మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆ రాధే ఈ రాధ సాక్షాత్తు నీ చెల్లెలు. అవునవును నా చెల్లెలే. నేనే మర్చిపోయాను అత్తయ్య. చెల్లెలు మర్చిపోవడం ఏంటమ్మా? మరీ సోజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడిచి కూర్చున్నారు. అది విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసా? నాకెలా తెలిసింటే రా చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు. చీరల గురించి గొడవ పడ్డానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటానా? నువ్వు చెప్తే చెప్పింది. నేను మాత్రం మొగరాయిలా గొట్టం బ్యాట్లు వేసుకుంటున్నారా? గొట్టం పెయింట్లు 2+2 మీ అక్క చెల్లెలు గొడవ. ఈ గొడవలు మామూలేనమ్మా. వీళ్ళిద్దరు బాత్రూమ్ లో గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందండి వరుస. అసలు మీరిద్దరు నిజంగానే సౌతులా పోరాడుకుంటున్నారే. రాధ నీకు గీతం చెప్పానే ఏమిటి? రాధ ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లి గారిని తీసుకొచ్చారు కదా. అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పాలకేస్తున్నాను. అప్పుడే అక్కర్లేదు రాధ. గీతం గురించి మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను శ్రమపడటానికి నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరీ అవనక్కర్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. ఓ ఎస్ పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను. గీత ఏ ముద్దు వస్తున్నా. ఏటా ముద్ర వచ్చిందండి గంగడమ్మ. అయ్యమ్మా అయ్యో తొందర వచ్చింది, కాస్త నిదానంగా రావచ్చు కదా. ఆకలి తట్టుకోలేరు కదా సార్, అందుకని. తాగుతారులే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. ఆగు, చదువుకుని ఏదైనా పరీక్షకు అపియర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్ష. నేను ఎప్పుడో అపియర్ అయి పాస్ అయిపోయాను గానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీయా? ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ. పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది. ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, యు టేక్ యువర్ టైమ్ అండ్ ఆల్సో మై టైమ్. నో సార్, ఐల్ బి విత్ ఇన్ ఎ మినిట్. అమరాణి అసలు మన ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి రాధెవరు? ఇంకెవరు? నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివి దెయ్యం. నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి టెస్ట్ వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆ క్షణంలో ప్రశ్నించి మహాతల్లి. సరే కథం కథనేస్తే ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అప్పుడే వచ్చేసింది. నాకు ముందే తెలుసు. ఓ ఇక దియట్లేదు, ఇక అన్ని సోలోలే. ఓ చల్లని రాజా. రామ్మా మహాతల్లి, కాఫీ. నీ టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చు, తొందర ఏంటి? ఇక దయచేయి. దయచేస్తాను కానీ అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్నుంటాయి నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రగాని మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. మాకేం డేంజర్? ఏమిటా, మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా. ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ చదవపురాయం లేదు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారాన్ని చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. ఊరుకోండి. అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని, నువ్వు నా అక్క కావాలి, నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెప్తే మా అమ్మ నా జాయింట్ లీస్ వేయించేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంటుంది. అమ్మాయి గీత వస్తున్నాను అత్తయ్య. వెళ్ళి మరి. మీరు కూడా. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి. చాలు చాలు. అత్తయ్య ఏంటి ఇవాళ నా అవసరం కూడా లేకుండా స్నానం చేశారు? నీ వల్లేనమ్మా నేను లేచి మనిషిని అయింది. ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏమిటత్తయ్య ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు? ఈ వేళ నా కడుపు పండిన రోజమ్మా.
మురళి పుట్టినరోజు. ఓ హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వారికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను. వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. ఏమండి ఏమండోయ్, లేవండి సార్, లేవండి సార్. శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు, ఏంటి హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇవాళ నా బర్త్డే మర్చిపోయాను. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నీ చేత తలంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి. లేవండి. ఆగు, ఆ పనులన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు. ఏ నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. కానీ నువ్వు ఒప్పుకోవచ్చులమ్మా. అత్తయ్య గారి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చెయ్యాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదంటే బోడీ. ఏమండి, ముందు మీరు రండి చెప్తాను. ఆగండి, మీరు ఒప్పుకుని సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేను ఒప్పుకోవాలి కదా అంట. మీరు రండి రండి. అమ్మో, మీరు వెళ్ళడానికి వీల్లేదు. నాయను ఎలా వీల్లేదో నేను చూస్తాను. అమ్మో, వీల్లేదు. నాయను, రండి. రామ, వీల్లేదు. కృష్ణ, రండి. రామకృష్ణ, వీల్లేదు. రామ. రండి అంటే. వీల్లేదు. మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడ పెరిగేశారంటే పూరి జగన్నాథంలో నేను మొండి వాడిని అయిపోతాను. ఇక ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను. ఏమిటది? ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా, నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరు సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను. ఓకే 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 ఓకే. దట్స్ గుడ్, దట్స్ గుడ్. మీరు చెరడు పట్టుకోండి. వదలనే. నూరేళ్లు నిండుగా హాయిగా ఉండాలి బాబు. మురళి, ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉందిరా. ఎందుకో తెలుసారా? ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నావు. లక్షణం అంటే లక్షణం, ఏ లక్షణం అంచనా జారిపోతుంటే. చాలు చాలే, నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది. కావాలంటే పిన్ను పెట్టుకో. వదిలే. మురళి, గొప్పతనం ఎవరిదని నాకు తెలుసురా. అదే చాలు చాలు. ఇన్నాళ్ళు లక్షణమైంది వస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం. ఇంటాయన లక్షణంగా ఉంటే అది ఇల్లాని గొప్పతనం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమా ఏమైంది? చలుపుతాయా? రండి భోంచెదురు గాని. బాదాం హల్వా చేయమని చేశారా? ఎప్పుడు అయిపోయింది అత్తయ్య. మురళికి బాదాం హల్వా అంటే చాలా ఇష్టం. ఈరోజు వాడు పుట్టినరోజు కదా, అందరు కలిసి భోంచేద్దాం. మేడం పిలు. మీ అబ్బాయి గారు ఇంట్లో లేనత్తయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో డిన్నర్ ఇస్తున్నారంట. అందుకని అమ్మాయిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. ఇదిగో వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా. వెళ్ళు. నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు బాధపడతారేమో అత్తయ్య. వాడు ఇప్పుడు రాకపోతే నేను బాధపడతానమ్మా. నువ్వు వెళ్ళమా నువ్వు. మరమాట, ఆ అమ్మాయి నీ చెల్లెలే కావచ్చు, కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టు. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి తీసుకురా. అత్తయ్య గారు మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురామని చెప్పారు. నా కాబోయే భర్త నాతో డాన్స్ చేస్తుంటే ఇంటికి రమ్మడానికి నువ్వే వస్తవే? ఆ మాట నేను అడుగుతున్నాను. అత్తయ్య గారు పర్మిషన్ లేకుండా ఆయనకు తీసుకురావడానికి నీకెంత ధైర్యం? ఇదిగో ఇంకోసారి ఆ మాట నాటే పళ్ళు రాలిపోతాయి. ముందు నీ పళ్ళే రాలుతాయి. ఇది రాలమంట చూద్దాం.
10 మందిలో నా గీతమే చేసుకుని అవమానిస్తావా? ఏదో ఆపద్ధర్మ కొద్ది గీత స్థానంలో పెడితే అసలు గీతకే పోటీ పడతావా? నువ్వు నటించినదని కిరాయి తీసుకుని బయట పోవాల్సింది పోయి నా ఇంట్లో తెచ్చేసి నన్నే పిల్లడాలని చూస్తావా? అదే నీ ఉద్దేశం అయితే? నా ఉద్దేశం అది కాదు మిస్టర్. మీ అమ్మగారు ఆదరణ ఆప్యాయత చూసిన తర్వాత మానవత్వ మనిషిగా ఆవిడ సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఉండిపోయాను. కానీ మీరు పెట్టే తిండి గురించి కాదు, మీరు చూపించే ప్రేమ గురించి కాదు. మీరేదో పెద్ద ఇంగ్లీష్ పర్సన్ లా ఎగిరిపడుతూ నన్ను తెలియతకు దద్దమలా జమ కడుతుంటే నేను దద్దమని కాదు పెద్దమని నిరూపించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు, నాకు మొగుడు దొరక్క కాదు. వస్తాను. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బై. గీత, ఎక్కడ నువ్వు వెళ్ళేది? రాధ నిన్ను అవమానించినందుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను కదా, ఇంకా నీ కోపం తగ్గిపోతే ఎలా? ప్లీజ్ డోంట్ గో. No. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండడానికి నాకేమైనా సిగ్గులేదు అనుకుంటున్నావా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. Good bye. గీత ప్లీజ్. బాబు కులాసా ఏమా బాగున్నావా? రండి. ఏమ్మా గీత, ఈ పెట్టి నువ్వు ఎక్కడి ప్రయాణం? అమ్మా, మురళి నాకు అన్యాయం చేశాడమ్మా. ఏమిటి కొంప తీసి నిన్ను లవ్ చేయడం మానేసి మరొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? ఎవరు మీరా? అది కదండి, అసలు ఏం జరిగిందంటే, రండి ముందు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అన్నయ్య గారు రండి. కమింగ్. అసలు ఏం జరిగిందంటేనండి, ఆ మధ్య మా అమ్మగారికి చాలా సీరియస్ గా జబ్బు చేసిందండి. ఆవిడకి ఏదో అనుమానం వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి గీతని వెంటనే పిలిపించు చూడాలని అందండి. సరే, నేను వెంటనే వైజాగ్ ట్రంకాలు చేశానండి. అన్నగారు మీకు కూడా గుర్తుంది, ఆ రోజు మీతో ట్రంకాలు మాట్లాడాను. ఆ సందర్భంలోనే గీతను గట్టిగా రమ్మని నేను అడిగాను. నోనో, నాకు ఒక్క పిల్లకి పురుడు అయ్యే టైము, పురుడు అయ్యే వరకు నేను రానందండి. ఈ అవతలేమో మా అమ్మగారు గీతను చూడాలని, అవతల గీత రానని. నేనేం చేయాలి చెప్పండి? ఆలోచించి రాధనే అమ్మాయిని గీతనే పేరుతో ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఇంతలో అసలు గీత గారు ప్రవేశించారు. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి అసలు గీతకి నగలి గీత పోట్లాటండి. అప్పటికే నేను అసలు గీతనే సపోర్ట్ చేస్తూ వచ్చానండి. ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం వెళ్ళిపోతాంటే నేనేం చేయగలను చెప్పండి? అసలు ఇది న్యాయమా? ఈ ధర్మమా? చూడు బాబు, గీతకు వయసు మాత్రం పెరిగిందే గానీ మనసు మాత్రం ఎప్పుడు పసిమనిసే. మరీ చిన్నపిల్ల వ్యవహారం అండి. దాని కోపం నువ్వేం పట్టించుకోవద్దు బాబు. చూడు గీత, నీతో పాటు మేము కూడా ఇక్కడే సెటిల్ అయిపోదామని మేము వస్తే నువ్వు వెళ్ళిపోవడం ఏం బాగాలేదు గీత. ఓహో, మీరంతా అందుకే వచ్చారనమాట. మీరందరూ కట్టకట్టుకొని ఇక్కడే కూర్చోండి, నేను వెళ్తాను. అక్కడ పోతుంది గీత, గీత, ఏమండి ఏ అఘాత్యం చేసుకుంటుందో ఏమో, పదండి. అవును నిజమే. చూడు బాబు, గీత కోపం ఉత్త తాటాకులమంట. ఎలాగో నాకు చెప్పి త్వరలో నేను పదండి. తీసుకొచ్చేస్తాను. బాబు అలాగే. తప్పకుండా తీసుకురండి. అలాగే అలాగే. వాళ్ళెవరో ఎందుకు వచ్చారో నాకు అన్ని అర్థమైంది. నాకు ఇప్పుడు కావాల్సింది రాధ. రాధ? అదేరా, గీతని పేరుతో పరిచయం చేశావే, రాధ ఎక్కడుంది? మాయా, మాయా, మాయా. Yes, yes, come in, please. చెప్పా కట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మావయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మావయ్య? మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వైద్యానికి ఆ డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి మీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య? తప్పని కాదమ్మా రాధ, ఎలాగైనా నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవాలి ఆస్తూనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే, అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికినంత దొరికి చేజారిపోయింది మావయ్య. అన్నట్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నాడా? చూస్తున్నారు. మందులో వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? మీరు లోపల పదని చెప్తాను. సరే, ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్. ఆవిడ మెచ్చుకుందా? ఎంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మా.
బాగా పెద్ద మనం తాయిటి కూడా ఉంది మావయ్య. ఆడగారు కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య, అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచేయబుద్ధి కాలేదు. అంటే నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే ఆ పార్వతమ్మ, ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.